వెల్కమ్ టు ఎస్పీ క్రియేటివ్ వరల్డ్. కృష్ణం వందే జగద్గురు, జై గురు దత్త అండి. ఈరోజు మేమైతే వైజాగ్లో జరుగుతున్న మహా అద్భుతమైన గీతా పారాయణంకైతే వచ్చేసామండి. ఈ మహా అద్భుతమైన కార్యక్రమం మన వైజాగ్లో గల పోర్ట్ ఏసీ ఇండోర్ స్టేడియం అక్కయ్యపాలెంలో అయితే జరిగిందండి. ఈ గీతా మహాయజ్ఞం శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారు మరియు శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామివారి ఆధ్వర్యంలో అయితే జరిగిందండి. ఈ పంచసహస్రగల భగవద్గీత పారాయణానికి 100 కాదు 1000 కాదండి 5000 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికైతే విచ్చేశారండి. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమానికి నేను కూడా రావడం నిజంగా నా అదృష్టం అండి. ఇంకా మేమైతే ఆలస్యం చేయకుండా అయితే లోపలికి ప్రవేశించామండి. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఆ చిన్ని కృష్ణుడి యొక్క లీలలన్నీ ఇక్కడ ఛాయాచిత్రంలో అయితే కనిపిస్తున్నాయి కదా, చూస్తున్నారు కదా. ఈ కార్యక్రమానికి ఎంతమంది మహిళలు పురుషులు ఎంతమంది పాల్గొనడానికైతే వచ్చారండి. మేమైతే నర్సన్నపేట నుంచి 6 o'clockకి స్టార్ట్ అయ్యామండి. వైజాగ్ వచ్చేసరికి 8 o'clock అయింది. ఇక్కడ మాకు అల్పాహారం అయితే రెడీగా ఉందండి. సో ముందుగా మేము ఇక్కడికి రాగానే చక్కగా అల్పాహారాన్ని భుజించి వాళ్ళు ఇచ్చిన మంచి బాదాం పాలను తాగి చక్కగా మా కడుపు నింపుకున్నామండి. ఎవ్వరికి ఎటువంటి కొరత లేకుండా అన్నీ చక్కగా అందిస్తున్నారండి. ఈ ట్రస్ట్ తరపున వీళ్ళు చాలా బాగా సేవలు చేస్తున్నారండి. చాలా ఈ కార్యక్రమంలో అయితే చాలా ఎటువంటి లోపాలు జరగకుండా ప్రతిదీ సక్రమంగా చేస్తున్నారండి. ఇంకా మేము ఆలస్యం చేయకుండా లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ట్రస్ట్ తరపున వాళ్ళు ఈ కార్యక్రమానికి సంబంధించిన పనులన్నీ సక్రమంగా చేస్తున్నారండి. ఇప్పుడు మేము లోపలికైతే వచ్చేసాము. చూస్తున్నారు కదా, మేము వచ్చేసరికి మొత్తం బ్లాక్స్ అన్నీ ఫిలప్ అయిపోయాయండి. సో మేమైతే బ్యాక్ సైడ్ కొంత ఖాళీ ఉందని బ్యాక్ సైడ్ వెళ్ళడానికైతే వెళ్తున్నాము. ఇంతమందిని ఒకేసారి చూస్తుంటేనే ఇంత కన్నుల పండుగగా ఉంటుందే. అంతమంది ఒకేసారి గీతా పారాయణం చేస్తుంటే అది వినడానికి ఎంత అద్భుతంగా ఉంటుందో మాటల్లో అయితే చెప్పలేనండి. కర్మణ్యే వాధికారస్యే మా ఫలేషు కదాచన అంటే ఫలితం ఆశించకుండా మీ పనిని చేయడం అనేది గీతాసారం. ఇది కేవలం మత గ్రంథం కాదు, ప్రతి ఒక్కరి జీవన విధానానికి మార్గనిర్దేశం చేసే ఒక సాత్విక వస్త్రం. ఈ భగవద్గీత అనేది పరమాత్మతత్వము, జీవన గమ్యము మరియు మోక్ష సాధన మార్గాలను వివరిస్తుంది. అంతిమ విముక్తికి మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ భగవద్గీత పారాయణం జీవన సవాళ్లను ఎదుర్కోవడానికి మరియు అంతర్గత శాంతిని పెంపొందించడానికి ఆచరణాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. ఇటువంటి భగవద్గీత పారాయణం చేయడం వల్ల మనకి ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఈ గ్రంథం పరమార్థం, కర్తవ్యం, జ్ఞానం, కర్మ మరియు భక్తి మార్గాలను వివరిస్తుంది. ఎక్కడెక్కడి నుంచో చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొనడానికైతే వచ్చేసారండి. నిజంగా ఇటువంటి కార్యక్రమంలో మనము ఒక భాగస్వామి అవ్వడం అనేది నిజంగా ఒక భగవంతుని సంకల్పంగా నేనైతే భావిస్తున్నానండి. సత్యాన్ని అనుసరించే వ్యక్తి ఎప్పటికీ ఓటమిని చవిచూడడు. ఎందుకంటే సత్యం ధైర్యాన్ని మరియు స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది కనుక. అంతేకాదండి, మనం ముందుగా చంచలమైన మనస్సును నియంత్రించి అంతర్గత శాంతిని పొందేందుకు ప్రయత్నించాలి. అప్పుడే సర్వశక్తివంతమైన భగవంతుని పట్ల సంపూర్ణ భక్తి, శరణాగతిని కలిగి ఉంటాము. అప్పుడే కదా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది అజ్ఞానం అనే చీకటిని మనం పారద్రోలగలం. ఈ భగవద్గీత పారాయణం మనస్సును నియంత్రించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి మరియు అంతర్గత శాంతిని పొందడానికి సహాయపడుతుంది. ఈ కార్యక్రమ ధర్మకర్తలైన మన దత్త గురువు గారైతే విచ్చేశారండి.
ప్రోగ్రామ్ అనేది మనం ఎస్ఎస్ గీతా ఫౌండేషన్ దాని ద్వారా మనం చేస్తున్నాము. ఈ ఫౌండేషన్ అనేది మొత్తము ప్రపంచవ్యాప్తంగా ఉంది. మనము ఎక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ భగవద్గీత అనేది ప్రచారం జరగాలి. అది అంతా అప్పాజీ వారి అనుగ్రహంతో తప్పకుండా జరగాలి. ఇప్పుడు సీతమ్మ బాలస్వామీజీ గారు వారిప్పుడు అప్పాజీ వారికి మాలా సమర్పణ చేస్తున్నారు. జయ గురుదత్త. జయ గురుదత్త. ఇప్పుడు ముందుగా గురువుగారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వల చేసి ఈ కార్యక్రమం మొదలయ్యింది. గురుదేవుల సమక్షంలో ఎంతో పుణ్యాన్ని ఇచ్చేటటువంటి భగవద్గీత పారాయణ మనమంతా చేసుకుంటూ ఉన్నాము. మనమంతా పుణ్యాత్మలం, మనం మాత్రమే పుణ్యాత్మలం. ఎందుకు అనంటే సద్గురు సన్నిధిలో చేయడం. భగవద్గీత పారాయణ ఎక్కడైనా చేయొచ్చు, కాకపోతే సద్గురువుల సన్నిధిలో మనం చేసినప్పుడు, పైగా ఇది కార్తీక మాసం. యః కార్తికే హరేరగ్రే గీతా పాఠం కరిష్యతి స సర్వ పాప నిర్ముక్త జీర్ణత్వచ నివోరగ అన్నారన్నమాట అండి. కార్తీక మాసంలో ఎవరైతే మహావిష్ణువు సన్నిధిలో భగవద్గీత పారాయణం చేస్తారో వాళ్ళు పాము కుబుసాన్ని వదిలిపెట్టినట్లుగా పాపాలను పోగొట్టుకుంటారు. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. గీతాచార్య స్వరూపంగా మనకందరికీ దర్శనమిస్తూ ఉండేటువంటి పూజ్య గురుదేవులు శ్రీ స్వామిజీ వారి పాదార విందాల్లో సాష్టాంగ వందనాలు అర్పణ చేస్తూ జై బలో గీతాచార్య స్వరూప సద్గురునాథ మహారాజకి జై. పూజ్య స్వామిజీ వారు ఏది సంకల్పం చేసినా కూడా వ్యష్టిగాను సమష్టిగాను మనకి మేలు చేసేదై ఉంటుంది. వ్యష్టి అంటే ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా మంచి జరగాలి. సమష్టి అంటే సామాజికంగా పూర్తి సమాజానికి అంతా కూడా మేలు జరగాలి. గీతాచార్యుడు కూడా అదేవిధంగా భగవద్గీతని ఉపదేశం చేశాడు. అర్జునుడికి ఉపదేశం చేశాడు. అది మాత్రమేనా? కాదు. ఆ అర్జునుడు అనేటువంటి ఆ నెపంతో మనందరికీ కూడా భగవద్గీత ఉపదేశం చేశాడు. కానీ ఇది మనం మర్చిపోయాం. అందుకే పూజ్య స్వామిజీ వారు ఈ యాత్రలో చింతామణి గణపతి క్షేత్రంలో నవగ్రహ యాగం జరిపించి, ఇక్కడ ఈ క్షేత్రంలో ఈ స్టేడియంలో నిన్నటి రోజు వ్యష్టిగా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని గీతామాత రాగసాగర అందించి, ఇక ఈరోజు వ్యష్టిగాను సమష్టిగాను కూడా మనము సమాజము కూడా ఆరోగ్యంగా ఉండాలి అని భగవద్గీత పారాయణ చేయిస్తూ ఉన్నారు. ఇది ఈ గీతా పారాయణలో ఉండేటువంటి సంకల్పం. ఇప్పుడే మనం విన్నాం, గీతా కుటుంబాలు స్వామిజీ వారు తయారు చేస్తున్నారు. ఈ కాలంలో మనం ఎక్కడ చూసినా కూడా కుల మత విద్వేషాలు కనిపిస్తూ ఉంటాయి. తగాదాలు, పోట్లాటలు, యుద్ధాలు. వీటన్నిటి నుంచి మనం బయటపడి శాంతిగా ఉండాలి అంటే ఒకటే ఒకటి మార్గం, అదే భగవద్గీత. అందుకనే ఆ భగవద్గీతని స్వామిజీ వారు మనకు అందిస్తూ ఉన్నారు. ఈ దృష్టితో చూస్తున్నప్పుడు స్వామిజీ వారు మన మీద కురిపిస్తూ ఉన్న అనుగ్రహ వర్షము ఇంత అంత అని మాటల్లో చెప్పలేము. అటువంటి అనుగ్రహాన్ని మన మీద స్వామిజీ వారు కురిపిస్తూ ఉన్నారు. వెళ్ళాలా? ఎందుకంటే ఇప్పటికే సమయం అయిపోయింది కాబట్టి. భగవద్గీత మహిమ ఎంత చెప్పినా చాలదు. ఈ సందర్భంలో ఈ సముద్రం దగ్గర జరిగేటువంటి శాఖము లేనటువంటిది ప్రదేశం ఇది. అటువంటి ప్రదేశంలో మనమంతా చేరుకొని సముద్ర దేవతకు ఎదురుగా కూర్చొని మనం చేస్తున్నాం పారాయణం. ఎక్కడెక్కడి నుంచో గోల్డ్ మెడల్ తీసుకున్న వాళ్ళు,
రీడింగ్ చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరి యొక్క ఒక శ్రద్ధతో అందరూ వచ్చారు. దీని వెనకాల ఉండేటువంటి కృషి మన ఉపాధ్యాయులకు 1000 మంది ఉపాధ్యాయులు తయారైపోయారు ప్రపంచంలో మొత్తం. ఎస్జిఎస్ గీతా ఫౌండేషన్ తరఫున వీళ్ళందరూ కూడా ఒక శపథం చేశారు. ప్రతి ఒక్కరికి మేము 108 మందికి చెప్పాలా, 108 మందికి చెప్పాలా, కనిష్టం 10 మందికైనా చెప్పాలా అనేటువంటి ఒక వ్రతముతో హఠముతో ఈ కార్యక్రమాన్ని మనం అనుకున్నాం. ఈరోజు ఇక్కడ ఈ దృశ్యాన్ని చూసినప్పుడు, అమెరికాలో ఈ దృశ్యాన్ని చూసినప్పుడు కేవలం దత్తపీఠంలో మాత్రమే, నాదమంటపంలో మాత్రమే కలుగుతున్నది, మిగతా చోట కలగలేదే అని మనసులో ఉండిపోయిందేమో తెలీదు. ఆ సందర్భంలో శారదా టీం, శారదా అని ఒక్కరిని చెప్పను నేను, టీం వాళ్ళందరూ చేరుకొని విశాఖపట్నంలో మనం ఈ స్టేడియంలో చేయటానికి అనుమతి కావాలని కోరుకున్నప్పుడు మొత్తం అందరూ ఎంతమందికి రావటానికి వీలవుతుందో వాళ్ళందరూ కూడా, భారత భూమిలో ఎంతమంది ఉన్నారో, అట్లీస్ట్ దక్షిణ భారతంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ మనం పిలుస్తూ వాళ్ళందరితో పారాయణాన్ని మనం చేయించుకుంటాం అనే ఒక కార్యక్రమాన్ని అనుకున్నప్పుడు మీరందరూ ఏకగళముతో పారాయణాన్ని చేస్తున్నాం. రీడింగ్ చదివే వాళ్ళు కూడా ఆ పారాయణంలో చేరుకుంటున్నారు. ఈ ఒక్క పారాయణంతో ఎన్నో యజ్ఞాలు చేసినటువంటి ఫలం, ఎన్నో దానాలు చేసినటువంటి ఫలం, ఎన్నో ధర్మాన్ని నిలిపినటువంటి ఫలం, 7 జన్మలు మన వంశంలో పుట్టేటువంటి వాళ్ళు, 7 జన్మలు పుట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్లకు ఈ పారాయణంతో భాగ్యంతో వాళ్ళందరూ తరిస్తారు అనేది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. పుట్టేటువంటి వాళ్ళు 7 జన్మలు పుట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్లకు ఈ పారాయణంతో భాగ్యంతో వాళ్ళందరూ తరిస్తారు అనేది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. ఆ ఫలం అంతా కూడా మన భావితరాలకు, మన నుంచి వెళ్ళిపోయినటువంటి పితృదేవతలకు, వీళ్ళందరికీ కూడా ఉత్తమ లోకాన్ని దొరకని అని స్వామిని వేడుకుంటూ, భగవద్గీతలో ఎక్కడ వైకుంఠానికి వెళతారని చెప్పలేదు, మీరు వైకుంఠ పదవిని పొందుతారు అంటే మోక్షాన్ని పొందుతారు అని చెప్పారు. అంత చాలు కదా, ఇంకేం మనకు. ఆనందాన్ని కల్పించేటువంటిదే భగవద్గీత, దుఃఖాన్ని దూరం చేసేటువంటిది భగవద్గీత. ఆ విధంగా మనము ఆశతో చేయకూడదు, ఒక ఆశ పెట్టుకొని చేయకూడదు. జ్ఞాపకం పెట్టుకోండి. ఏ వ్రతమే కానీ, ఏ హనుమాన్ చాలీసా కానీ, ఏ వ్రతంతో సంబంధించినటువంటి పూజలు కానీ కోరికతో చెయ్యకూడదు. చేశామంటే నిజమైన భక్తుడు కాదు. కష్టాన్ని తట్టుకునేటువంటి శక్తిని నాకు ప్రసాదించు అని ప్రార్థన చేస్తూ చేయాలి. కానీ ఈ కోరిక నెరవేరలేదు నాకు అని చెప్పి, ఎప్పుడు కోరిక ఉంటుందో నెరవేరకపోతే దేవుణ్ణి వదిలేస్తాం. కోరికతో పారాయణం చేయకూడదు. మీరు ప్రామిస్ చేయండి, చెయ్యమని చెప్పండి. అందరూ చేయొత్తాల. ఓకే, నిష్కామంగా మేము చేస్తామని చెప్పాలంతే. వాడు చూసుకుంటాడంతా. కోరికతో అనే ప్రశ్న వదిలేస్తాయి. మీరు ఏదో రోగం నయమైపోతుంది, మా అప్పులు తీరిపోతాయి, మాకు ప్రమోషన్ వస్తుంది, దీంతో మాత్రం అనుకోకుండా చేయాలి మీరు అనుకోకూడదు. అప్పుడే మనకు ఫలితం కావాలని వద్దు. మాకు సమర్పణ, పరమాత్ముడికి సమర్పణ చేసేటువంటి 7 పుష్పాలు, 700 పుష్పాలు స్వామికి సమర్పణ చేస్తున్నాం. అంతకన్నా ఇంకా భాగ్యమే ఉంది. पर वृंदावन में तुझ संग मई भी नाचू,
ఎంతో చెప్పారు కదా, మీరు చిన్నప్పుడు తండ్రి గారు చెప్పారు, నరసింహ తీర్థ స్వామి గారు మీకు చెప్పారు, అది చిన్నప్పటి నుంచి అదే మీరు చేశారని చెప్తారు. సో అదే నాకు నిత్యం అదే నవ్వాలి, నాకు ఇంకేమీ లేదు. ఇంకా వేరే ఏమీ కాదు. చింతామణి గణపతి క్షేత్రంలో ముఖ్యంగా రామారావు గారు అయితే ఇంకా నాకు తండ్రి లాంటి వారు, వారి గురువు దైవం అన్నీ కూడా వారంతా కూడా చాలా చక్కగా చేశారు. ఈ కార్యక్రమం పూర్తయ్యేసరికి మాకు భోజనాలు అయితే ఏర్పాటు చేశారండి. చక్కగా మేము భోజనాలు పూర్తి చేసుకొని చక్కగా బయలుదేరాము. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కృష్ణం వందే జగద్గురు. జై గురుదత్త.